ఆడపిల్లల మీద అత్యాచారాలు ఆగినాయా? నిన్న మాచర్లో జరిగిన దారుణం ఏంటి? చివరికి సువ్వతో ఆహ్, అమ్మాయికి సంబంధించినటువంటి రహస్య అవయవాల్లో పొడిచాడంట. వాడు ఎలాంటి రాక్షసుడయ్యుంటాడు? నిన్న జరిగినటువంటి దాడి చూసాం. వరుసపెట్టి జరుగుతున్న హింస చూస్తున్నాం. కన్న కూతుర్ని చంపాడు. ఇవన్నీ క్రైమే. క్రైమ్‌ని క్రైమ్‌గానే చూడాలి. కానీ గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా సైకో పాలన కారణంగానే ఇట్టా జరుగుతుంది. మేమొస్తే లా అండ్ ఆర్డర్ పటిష్టం చేస్తామనే కదా చంద్రబాబు పవన్ పదే పదే పేపర్ క్లిప్పింగ్‌ని తీసుకొచ్చి కూడా అదేదో జగనే మర్డర్ చేశాడు, జగనే రేప్ చేశాడు అన్నటువంటి కోణంలో ఫోకస్ చేసుకొచ్చారు. ఇప్పుడు జరుగుతున్నాయా? జరగట్లేదా? వీటిట్లో ఎన్నిట్లలో మనం నియంత్రించగలుగుతున్నాం? ఎందుకు భయం కల్పించలేకపోతున్నాం అంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది వీళ్ళు చేస్తున్నటువంటి పని. మహిళలు రోడ్డెక్కి కంప్లెయింట్ చేస్తే కూడా జనసేన ఎమ్మెల్యే విషయంలో ఏమైంది? వీళ్ళకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి బహిరంగ మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వచ్చిన వాళ్ళని కొలటలుగా చూపెడుతున్నారు. చివరికి నిన్న జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అరవ శ్రీధర్ దగ్గర ఆ నాగేంద్ర కొట్టినటువంటి కొట్టుడేంటి? పోలీసులు లాఠీ తీసుకుని కొట్టడం ఏంటి? రోడ్డు మీద కొట్టడం ఏంటి? ఇది నిజంగా మనం మహిళల పట్ల బాధ్యతగా ఉన్నట్టేనా? అదే శ్రీకాళహస్తి దగ్గర ఒక ఆడపిల్లని ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ వీడియోలు రహస్య వీడియోలు తీపిస్తే ఆ విషయంలో మర్డర్ చేసుకోవాల్సి వచ్చింది పోలీసులు న్యాయం చేయక అమ్మాయికి. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? అది తప్పే మర్డర్ చేయటం. ఇదే సందర్భంలో ఎక్కడికి పోతున్నాం మనం? ఇది మహిళలకి న్యాయం చేస్తున్నాం మనం? చేస్తున్నట్టు అనిపిస్తోందా పోనీ?